ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో 12వ రోజు చిన్నారులకు ధ్యానం భగవద్గీత బోధన. గుంటూరులోని శివ బాలయోగి ధ్యాన ఆశ్రమంలో ఘనంగా ఆధ్యాత్మిక ధ్యాన శిక్షణ కార్యక్రమం. అనంతపురం జిల్లా కృష్ణాపురం గ్రామంలోని శివాలయంలో విజయవంతంగా 41 రోజుల ధ్యాన కార్యక్రమం. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ప్రసాద్, లక్ష్మీబాయి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే కృతజ్ఞతా భావం అనే అంశం గురించి చక్కగా వివరించి మంచి జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానం రాకముందు మనకి ఏమీ తెలియదు. మన శరీరం ఎలా తయారైంది, మనం ఎలా జీవిస్తున్నాము అనేది మనకేం తెలియదు. దాంట్లోకి వచ్చినాక మనకు ఒకటి అర్థమవుతుంది. ముందుగా పొద్దున్న చేస్తానే ఉదయం నమస్కారం చేసుకోవాలి. పంచభూతాలకి, ప్రకృతి మాతకి, అలాగే మనం తింటున్న ఆహారానికి, మనలో ఉన్న ప్రతి అవయవానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి మేడం. ఎందుకంటే మనము తిన్న ఆహారం ఎలా జీర్ణం అవుతుంది అనేది మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆహారానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి, ప్రతి అవయవానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. అలాగే ఉదయం మనం లేస్తేనే వాటర్ తాగుతాం కదా మేడం, ఆ వాటర్ కూడా ఎలా తాగుతున్నాం అనేది ఆస్వాదిస్తూ తాగాలి అని గోపాలకి సార్ చెప్పారు. అప్పటి నుంచి నేను కూడా ఆస్వాదిస్తూ తాగుతున్నాను. ప్రతి ఒక్కటి ఆహారం తినేటప్పుడు కానీ తాగేటప్పుడు కానీ మనం కృతజ్ఞ భావంతో ఉండాలి మేడం. అందరికీ ధన్యవాదాలు మేడం. సత్యసాయి జిల్లా ధర్మవరం కొత్తపేటలోని బ్రహ్మర్షి పత్రిజీ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశం విజయవంతంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ సురేష్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, ధ్యానంతో చేకూరు ప్రయోజనాలను చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. బాల వికాస్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జిల్లా ఉండవల్లిలోని మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో చిన్నారులకు ధ్యానం భగవద్గీత బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 13వ రోజు చిన్నారులకు ధ్యానం భగవద్గీత బ్రెయిన్ జిమ్ ఆటపాటలు నిర్వహించారు. అలాగే ధ్యానం విశిష్టత గురించి తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత చిన్నారులు తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. శ్వాసానుసంధానం, శ్వాసని అనుసంధానం చేయడం. మనం ఇప్పుడు చేసింది ఏంటంటే శ్వాసని గమనిస్తూ ఉన్నాం. కూర్చొని శ్వాస గమనిస్తూ ఉన్నాం. శ్వాసని గమనిస్తున్నప్పుడు ఎప్పుడైతే మనం శ్వాసని నెమ్మదిగా తీసుకునేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవునా? మనసు లోపల మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే అలకల్లో ఉంటుందో శ్వాస కూడా ఎక్కువ తీసుకుంటాం. భగవద్గీత సాంఖ్య యోగం 27వ శ్లోకం. జాగస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీల్లేని ఈ విషయంలో
నువ్వు దుఃఖించడం తగదు. భగవద్గీత సాంఖ్యయోగం 27వ శ్లోకం. జాతస్యతే ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహారేతే నత్వం శోచతుమర్హసి. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఈ విషయంలో నువ్వు దుఃఖించడం తప్పదు. కవ్య భగవద్గీత సాంఖ్యయోగం 27వ శ్లోకం. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేతే ధ్రువం నత్వం శోచితుమర్హసి. పుట్టిన వాడికి మరణం తప్పదు, మరణించిన వాడికి పుట్టుక తప్పదు. తప్పించుకోవడానికి వీలు లేని ఇటువంటి విషయంలో నువ్వు దుఃఖించడం తగదు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రమాదేవి జ్ఞాన సందేశం ఇచ్చారు. ఎంతో అదృష్టం ఉంటేనే ధ్యాన మార్గంలోకి రాగలమని తెలియజేశారు. అలాగే పలు ఆధ్యాత్మిక గీతాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఉపయోగించుకుంటారు. అంతటి శక్తి ఉన్న వాళ్ళు కూడా, దేవుళ్ళు కూడా కనీసం వాళ్ళు కూడా సజ్జన సాంగత్యంలో పాల్గొని ఇలా కూర్చొని అందరూ విచారించుకొని ఇది జ్ఞానం, ఇది జ్ఞానం, వాళ్ళు వాళ్ళని తెలుసుకొని అంత చేసుకొని వాళ్ళని మనం పూజిస్తాం, ఆదర్శంగా తీసుకున్నాం. అట్లాంటి వాళ్ళకే అవసరమైంది ఈ సజ్జన సాంగత్యం. అలాంటి ధ్యానము, అలాంటి సజ్జన సాంగత్యం మనం చేస్తున్నామంటే అది మనకు ఎంత అదృష్టము, అది ఎన్ని జన్మల ఫలితంగా వచ్చిందో దాన్ని జార విడుచుకోకుండా దాన్ని ఇంకా 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 పైమెట్టుగా తీసుకోవాలని మనందరిలోనే సంకల్పం చేసుకోవాలి. దానికోసమే ఈ గురువులంతా చెప్తారు. అదే ఈ పాటలో కూడా ఆ గురువు బోధనలో కూడా చెప్పిండేది. ధనము కావాలంటావు, కీర్తి రావాలంటావు, గోల పెరగాలంటావు, పదవి కావాలంటావు, అల్పమైన ఈ కోరికలు ఎన్నాళ్ళని విచారించవు, అల్పమైన ఈ ఆశలు పరమగతి ఇవ్వలేవురా, ఎన్ని నాళ్ళు ఈ మూర్ఖత్వం, ఎన్ని నాళ్ళు ఈ అజ్ఞానం, పరమ గురుని చింత చేరరా, పరమ శాంతిని పొందవేమిరా. గుంటూరులోని శివ బాలయోగి ధ్యాన ఆశ్రమంలో ఆధ్యాత్మిక జ్ఞాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన ఆశ్రమ నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతలుగా హిమాలయ యోగి శ్రీ సంత్ సదానందగిరి మహారాజు PSSM గుంటూరు జిల్లా అధ్యక్షులు వెల్గపూడి లక్ష్మణరావులు పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన విశిష్టత, పలు ఆధ్యాత్మిక అంశాలను అందరికీ అర్థమయ్యే విధంగా వివరించి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం చక్కగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయచంద్రారెడ్డి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. దేహం ద్వారానే ఆత్మజ్ఞానాన్ని పొంది ఈ జీవిత ప్రయాణాన్ని సుఖవంతంగా ముగించగలమని తెలియజేశారు. ధ్యానం ద్వారా గురువుల ద్వారా జ్ఞానాన్ని పొందగలమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆత్మలోకంలో ఆత్మ విశ్రాంతిగా ఉంటాయి, అక్కడే ఉండొచ్చు కదా హాయిగా. కానీ దేహం ద్వారా మాత్రమే
మనం అనంతమైన జీవిత అనుభవాలు పొందగలుగుతాం. ఆత్మజ్ఞానాన్ని పొందగలిగి అతి సులువుగా మనం ఈ జీవిత ప్రయాణాన్ని ముగించుకోగలుగుతాం. తిరిగి భూమిపై జన్మ తీసుకోవాల్సిందే. ముక్తిని పొందడానికి ఆత్మ, ఆ ఆత్మలోకంలో జ్ఞానం అందించబడినా కూడా అది కొన్ని వేల ఏళ్ళు తీసుకోవచ్చు. అదే భూమిపైన 100 ఏళ్ళ ఒక జన్మ చాలు అనంతమైన జీవిత అనుభవాలు పొందగలుగుతాయి. మనం ఎంత చదివినా లాభం లేదు. ఇప్పుడు పంచాంగంలో 10 పుట్ల వర్షం పడుతుందంటే పడుతుందా? పడదు. అది పడినప్పుడు మాత్రమే పండట్లేదు. అదేవిధంగా మనకు జ్ఞానం, నేను జ్ఞానం పొందినానంటే జ్ఞానం అందదు. దాని మాస్టర్ల ద్వారాను సాధన ద్వారాను మనం జ్ఞానం పొందినప్పుడే ఆ జ్ఞాన అవగాహనను, జ్ఞాన అనుభూతిని పొందగలుగుతాం. అదేవిధంగా ఆత్మలు అక్కడ నిరంతరము విశ్రాంతి తీసుకుంటూ తిరిగి భూతలంపైకి వచ్చి ఈ దేహాన్ని ధరిస్తాయి. ఈ దేహం ద్వారా తప్ప మనము ఈ అనంతమైన ఈ జ్ఞానాన్ని కానీ ముక్తిని పొందడానికి దేహం ఒక్కటే సాధన. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం కృష్ణాపురం గ్రామంలోని శివాలయంలో 41 రోజులు జ్ఞాన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో 25వ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీనివాసులు పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. పిరమిడ్ మాస్టర్ రుద్రంపేట శ్రీనివాసులు కృష్ణాపురం మాస్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ మౌని యోగి వట్టికూటి సుబ్బారావు ఇంటర్నేషనల్ వండర్ ఆఫ్ రికార్డ్స్ ని సాధించారు. కర్నూలు జిల్లా శ్రీ జగన్నాథ్ గట్టులోని పిరమిడ్ సేవాదల్ నేషనల్ ట్రైనింగ్ హెడ్ క్వార్టర్స్ లో నిర్వహించిన బుద్ధ పౌర్ణమి వేడుకల్లో మౌన యోగి వట్టికూటి సుబ్బారావు 122 గంటల పాటు నిరంతరాయంగా అఖండ ధ్యానం చేసి ఇంటర్నేషనల్ వండర్ ఆఫ్ రికార్డ్స్ సాధించారు. దీంతో ఇంటర్నేషనల్ వండర్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ వారు షీల్డ్ ధృవీకరణ పత్రం అందజేసి సత్కరించారు. మన పిఎస్ఎస్ఎంలో గొప్ప మౌనయోగి, ధ్యానయోగి, కర్మయోగి సుబ్బారావు గారు మన జీవితాల్లో ఉండడమే మనకు గొప్ప అదృష్టము. మరి మనమందరం కూడా సుబ్బారావు గారిని చూసి మాట్లాడకుండా కూడా ఎలా అయినా మనము జీవించవచ్చు, మాట్లాడకుండా కూడా ఏదైనా సాధించవచ్చు అనడానికి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 18, 19న జరగనున్న గంగమ్మ జాతరలో జంతు బలులను అరికట్టాలని అభ్యర్థిస్తూ ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీ. ఇలాంటి ఘటనలు సమాజంలో హింసను ప్రేరేపిస్తాయని, వాటికి స్వస్తి పలకాలని ఆమె కోరారు. యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలలో జంతు బలులను అరికట్టారని గుర్తు చేశారు. జంతు బలులకు బదులుగా కొబ్బరికాయలు కొట్టేలా భక్తులను ప్రోత్సహించాలని కోరారు. స్పిరిచువల్ సైంటిస్ట్ ఆచార్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో అక్టోబర్ 1 నుంచి 5 వరకు జాతీయ అహింస ధ్యాన మహాసభలు నిర్వహిస్తున్నారు. జాతీయ అహింస ధ్యాన మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు ఆచార్య శ్రీనివాస్. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం. జాతీయ అహింస ధ్యాన మహాసభలు ఈ కార్యక్రమం మనం అక్టోబర్ 1 నుండి 5 వరకు జరుపుకుంటున్నాము. అక్టోబర్ 1 ఏమిటి విశిష్టత అంటే అంతర్జాతీయ శాకాహార దినోత్సవం, 2వ తారీఖు అంతర్జాతీయ అహింసా దినోత్సవం, 4వ తారీఖు అంతర్జాతీయ జంతు సంరక్షణ దినం, 5వ తారీఖు అంతర్జాతీయ గురు పూజోత్సవం. సో ఈ 5 రోజుల్లో 4 రోజులు విశిష్టమైన రోజులు ఉన్నాయి. తప్పనిసరిగా మనందరం హైదరాబాద్లో 5 రోజులు అక్కడే ఉందాము. అందరికీ చక్కటి వసతి ఏర్పాటు చేయబడుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ పేరు పేరున రావాలని, మీరు, మీ మిత్రులు, మీ బంధువులు, శాకాహారులు, మాంసాహారులు, ఆధ్యాత్మికులు, అనాధ్యాత్మికులు అందరూ రావాలని కోరుకుంటున్నాను. మన ఆచార్య శ్రీనివాస్ గారికి ఒకసారి గట్టి క్లాప్ చేద్దామండి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారు, ఆయన ఒక ఫాలోవర్స్ని తయారు చేయాలనుకోలేదు, లేకపోతే పండితులను తయారు చేయాలనుకోలేదు, స్పిరిచువల్ సైంటిస్టులను తయారు చేయాలనుకున్నారు. మరి ఈ రోజున పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో ఎంతో మంది
పిరమిడ్ సైంటిస్టులుగా తయారు చేయబడ్డారు. ఈ రోజున పిఎస్ఎస్ఎంఏ కాదు, మరి అవుట్ ఆఫ్ ద పిఎస్ఎస్ఎంలో కూడా ఎంతోమంది మరి ఆధ్యాత్మిక పట్ల ఆసక్తి ఉండి ఆ యొక్క సైంటిస్టులని వెతుక్కుంటున్నారు. అలా వెతుకులాటలో మరి ఒక ఆర్గనైజేషన్కి మరి శ్రీనివాస్ ఆచార్య గారు దొరికారు. ఈయనకి స్పిరిచువల్ సైంటిస్ట్ అనే ఒక అవార్డు ఇచ్చి సత్కరించడం జరిగింది. ఒకసారి ఆచార్య శ్రీనివాస్ గారు గట్టి క్లాప్ చేద్దాం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ధ్యానమయం కావడానికి కంకణం కట్టుకున్న వాళ్ళకి మనమందరం నిలబడాలి. కంకణం కట్టుకోగలిగిన వాళ్ళు కట్టుకోవాలి. కంకణం కట్టుకోలేని వాళ్ళు ఎవరైతే ఆ కంకణం కట్టుకున్నారో ఆ సంకల్పం కోసం ఇలా గొప్ప గొప్ప కార్యక్రమాలని శ్రీకారం చుడుతున్నారో వాళ్ళందరితో మనం ఉండాలి. అదేవిధంగా మరి ఆచార్య శ్రీనివాస్ గారితో మనమందరము ఉందాము. జాతీయ అహింస ధ్యాన మహాసభలకి మనమందరము వద్దాము. మనందరి భాగస్వామ్యాన్ని అందిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చలో హైదరాబాద్, చలో హైదరాబాద్, చలో హైదరాబాద్. పిఎంసి యాత్ర ఆధ్వర్యంలో జూలై 4 నుండి 12 వరకు లేహ్ లడక్ సాహసోపేతమైన ఆధ్యాత్మిక యాత్ర నిర్వహిస్తున్నారు. 8 రాత్రులు 9 రోజులు యాత్ర కొనసాగనుంది. హైదరాబాద్ నుండి ప్రారంభమై హైదరాబాద్తోనే ముగిసే ఈ 9 రోజుల ప్రయాణంలో హిమాలయాల అందాలను ఆస్వాదించే అరుదైన అవకాశం కలగనుంది. ఈ యాత్రలో 3 స్టార్ వసతి, శాకాహార భోజనం, సౌకర్యవంతమైన ప్రయాణం, ప్రకృతి విహారం వంటి వసతులు కల్పించబడును. వీటితో పాటు ధ్యానం, సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ సాహసోపేతమైన యాత్రలో పాల్గొనాలని హృదయపూర్వక ఆహ్వానం పలికారు పిఎంసి యాత్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామరాజు మహంతి. ప్రకృతి విజ్డమ్ ఫౌండేషన్ గ్లోబల్ సమర్పణలో హైదరాబాద్ అమీర్పేట్లోని శివ అపార్ట్మెంట్లో సురేష్ ఐటీ అకాడమీలో గల ప్రకృతి విజ్డమ్ సెంటర్లో మే 10న సజ్జన సాంగత్యం నిర్వహిస్తున్నారు. పిడబ్ల్యూఎఫ్ గ్లోబల్ వ్యవస్థాపకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రకృతి ఉమామహేష్తో సజ్జన సాంగత్యం నిర్వహించబడును. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం 9:45 వరకు వేదిక ప్రాంగణానికి చేరుకోవాలని నిర్వాహకులు సూచించారు. ఇందులో పాల్గొనదలిచిన వారు తప్పకుండా పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం అన్మాస్పల్లిలో గల మహేశ్వర మహాపిరమిడ్ పత్రిజీ శక్తి స్థల్లో మే 8, 9, 10వ తేదీల్లో మౌన ధ్యానం నిర్వహిస్తున్నారు. మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్టీ దామోదర్ రెడ్డి, సైంటిస్ట్ నాగేశ్వరరావులచే ఈ కార్యక్రమం నిర్వహించబడును. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లా అజీబ్ నగర్ గ్రామంలో మే 9న శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. శాకాహార ర్యాలీ అజీజ్ నగర్లోని రామాలయం నుంచి ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం సాయంత్రం 4 గంటల నుంచి 6:30 వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు కార్యక్రమ నిర్వాహకులు. కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం సంగాల గ్రామంలో జూన్ 1, 2, 3వ తేదీల్లో పిరమిడ్ సేవా చక్రవర్తి మహాదూత శ్రీ యాదాటి చంద్రశేఖర్ శర్మ 12వ ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. జూన్ 1వ తేదీ సోమవారం సాయంత్రం 6 గంటలకు జ్యోతి ప్రజ్వలతో కార్యక్రమం ప్రారంభం కానుంది. అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు వనపర్తి పాండురంగారావు గారిచే సంగీత సామూహిక ధ్యానం నిర్వహించబడును. జూన్ 2న సామూహిక ధ్యానం గురుస్థాన్ పేరం నాగేంద్ర గారిచే జ్ఞాన సందేశం నిర్వహించనున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ల యొక్క ధ్యాన అనుభవాలు ఈ కార్యక్రమంలో చోటు చేసుకుంటాయి. ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కార్యక్రమ నిర్వాహకులు కోరారు.
విశాఖ జిల్లా పాపయ్య రాజుపాలెంలోని బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో మే 9, 16, 23, 30 తేదీల్లో స్వాధ్యాయ కార్యక్రమం నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమం సాయంత్రం 4:30 నుండి 5:30 వరకు కొనసాగనుంది. ఇందులో స్పీకర్ గా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఈశ్వరమ్మ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ఆహ్వానించారు నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.